అండి నమస్తే అందరికీ. చూడండి, ఇది మిర్చి మందారం అండి. పెద్ద పెద్దగా అయిపోయినాయి కొమ్మలు. ప్రూనింగ్ చేశాను ఒక 15 రోజుల తర్వాత, 15 రోజుల ముందు ప్రూనింగ్ చేసి వెళ్ళాను అనమాట. ఇప్పుడు చూడండి కొమ్మలకి ఎట్లా గుబురుగా వస్తున్నాయి మిర్చి మందారాలు. దీన్ని మాల కట్టి పూజకు ఉపయోగిస్తారటండి వీళ్ళు. చూడండి, బాగా ఇంకా మొగ్గలు ఉన్నాయి చూడండి. ఈ మొగ్గలు ఇవన్నీ బాగా విడుగుతాయి అన్నమాట. రేపటికి ఎల్లుండికి బాగా విడుగుతాయి. కొమ్మ కొమ్మకు బాగా ఇన్ని మొగ్గలు వస్తాయండి. బాగా గుబురుగా పడుతుంది ఇది. ఇంకా చూడండి, పచ్చటికి దీంట్లో ఎర్రటి మిర్చి ఆకారంలో పండు మిరపకాయల్లా మెరుస్తుంటాయి ఈ మందారాలు. దీని ప్రత్యేకత అంతే అండి. ఇంతే ఇది విడుగుతుంది, పూర్తిగా విడగదు. ఇలా మిర్చి ఇదే విధంగానే ఇంతే ఉంటుందన్నమాట విడగడము. అందుకే దీనికి మిర్చి మందారం అని పేరు వచ్చిందో ఏమో. ఇలాగే ఉంటాయండి. ఇది ఎక్కువగా మాలలు కడుతుంటారు పూజకు. వేస్తాను పచ్చని చెట్లు, ఆకుపచ్చ పండు మిరపకాయ అన్నమాట. చూడండి, ఇలా నిండుగా చూడండి, చూసారా. చిన్న చెట్టు బకెట్లో పెట్టాను. టెర్రస్ గార్డెన్కి ఒక అందాన్ని ఇస్తుందండి ఇలాంటివి పూలు. ఈ కాశ్మీరీ కదా, ఇవి కూడా బాగానే ఉంటాయండి. ఇవి కూడా చూడండి, ఇది విత్తనాలు వచ్చేసింది కదా. ఈ విత్తనాలను ఇలాగే మనం చల్లేస్తే ఇవి మళ్ళీ ఎక్కువగా ఇలా మొలకలు వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా మొలకలు వస్తాయి. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.